కడప జిల్లా నగరం చెందిన బిల్డప్ సర్కిల్లో పామిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దాదాపుగా 12 కోట్ల రూపాయలు మా అందరి దగ్గర తీసుకొని మోసం చేశాడు. అతను తీసుకునే విధానం ఎలా ఉంటుందంటే, మమ్మల్ని అడిగేసి తన ట్రేడింగ్ అకౌంట్లోకి అమౌంట్ తీసుకుంటాడు. తీసుకున్న అమౌంట్ని వాళ్ళ బ్రదర్ గంగిరెడ్డికి అలాగే నిరంజనారెడ్డి అనే తన స్నేహితురాలకి అమౌంట్ను పంపిణీ చేసేవాడు ఆన్లైన్ నుంచి. మేము దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేశాము. క్యాష్ రూపంలో 4 కోట్ల పైన ఇచ్చాము సోమశేఖర్ రెడ్డికి. తర్వాత ఏమైందంటే, మేము డబ్బు అడిగే కొద్దీ తను ఇప్పుడు ఇవ్వలేను, తర్వాత ఇస్తా అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు టయాన్ని. చివరికి మా అవసరాల కోసం మేము డబ్బు అడిగినా ఇవ్వలేదు. మేము బయట నుంచి తీసుకొచ్చిన అప్పులకు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మా సొంత బామర్ది అయినటువంటి టేకూరు జగదీశ్వర్ రెడ్డి ఒత్తిడి పెరిగి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ సూసైడ్ అటెంప్ట్లో ఇద్దరు చేసుకున్నారు. ఒక అతని పేరు విష్ణు, ఇంకో అతని పేరు జగదీశ్వర్ రెడ్డి. విష్ణు అనే వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు. జగదీశ్వర్ రెడ్డి చావు బతుకుల మధ్య నిన్నటి వరకు హాస్పిటల్లో ఉండి రీసెంట్గా 1 మంత్ బ్యాక్ హాస్పిటల్ నుంచి కోలుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత అడిగినా రిక్వెస్ట్ చేసినా అమౌంట్ తిరిగి ఇవ్వలేదు. మాతో పాటు వీళ్ళందరూ కూడా బాధితులే. దాదాపుగా అందరి దగ్గర 12 కోట్లు మోసం చేసి పరారులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కేసు పెట్టాము. ఎస్పీ గారు అలాగే శ్రీ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, అలాంటి మోసగాళ్ళను పట్టించి 35 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.